Hi, hello, namaste. Dear viewers and competitive aspirants, welcome to our YouTube channel Shrikant Educon. In this video, I am going to discuss United Nations ఐక్యరాజ్య సమితి. సో ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి దీనికి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయా అండ్ ఐక్యరాజ్య సమితి యొక్క ఎయిమ్స్ ఏంటి, సో దాని యొక్క లక్ష్యాలు ఏంటి, అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా, ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏమైనా ఫండ్స్ ఉన్నాయా, అండ్ యూఎన్కి సంబంధించిన రిలేటెడ్ బాడీస్ ఏమైనా ఉన్నాయా. సో ఈ అంశాలన్నిటినీ ఈ యొక్క వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నామండి. అండ్ ఈ టాపిక్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ఫుల్ అవే టాపిక్. అండ్ ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్, అదేవిధంగా ఇది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు. అండ్ వితౌట్ గెట్టింగ్ డిలే ఇక మనం క్లాస్ని స్టార్ట్ చేసినట్లయితే, సో మొదటగా హిస్టారికల్ పర్స్పెక్ట్లో చూస్తే జూన్ 1919లో లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఏర్పాటు చేయబడిందండి. అంటే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాతకి వెర్సెల్స్ ఒప్పందంలో భాగంగా ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే సో ఈ యొక్క లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది 1939లో రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇది తన యొక్క పని చేయడాన్ని స్టాప్ చేసిందండి, ఆపివేసింది. సో మరియు దీని యొక్క ప్రధాన కార్యాలయం అనేది జెనీవాలో ఉండేది. ఎప్పుడైతే ఇది పనిచేయడం ఆపేసిందో, సో కాన్సిక్వెంట్లీగా సో దాని పర్యావసనంగా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడే అమెరికన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అండ్ బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్, సో వీళ్ళిద్దరూ కలిసి కెనడాలోని న్యూ ఫౌండ్లాండ్లో ఒక నౌకలో ఒక రహస్య సమావేశాన్ని నిర్వహించారండి. సో మరి ఆ రహస్య సమావేశంలో వాళ్ళు ఏం డిస్కస్ చేసుకోవడం జరిగింది అంటే, సో ఇటు చూస్తేనేమో మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది, ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. సో మరి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక శాంతి ప్రయత్నాల కోసం మనం ఒక శాంతి సంస్థను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ చర్చల్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ యొక్క రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా వాళ్ళు ఆ యొక్క డిస్కషన్లో మాట్లాడుకోవడం జరిగింది. రైట్ అండి. సో మొత్తానికి ఆ యొక్క సమావేశంలోని చర్చల ఫలితంగా వారు ఏం చేశారంటే చివరికి అట్లాంటిక్ చార్టర్ అని పిలువబడే ఒక ప్రకటనని విడుదల చేశారండి. సో ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ అనేది ఒక ప్రకటన మాత్రమే కాదు, ఒక ఒప్పందం మాత్రమే కాదు, ఇది ఐక్యరాజ్య సమితికి ఏర్పాటుకి మార్గంను సుగమం చేసిన ఒక ధృవీకరణగా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. రైట్ అండి. సో అంత ఇంపార్టెన్స్ని ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ అనేది కలిగి ఉంది. సో ఇక్కడ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైన అట్లాంటిక్ చార్టర్పై, సో యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్, మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్లు ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావానికి కారణమైంది కాబట్టి, సో ఈ యొక్క అట్లాంటిక్ చార్టర్ పైన సంతకాలు చేసిన వారు ఎవరు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1941 ఆగస్టు 14 ఎవరు సైన్ చేయడం జరిగింది అంటే అప్పటి అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్, అదేవిధంగా బ్రిటన్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్. సో వీరి ఇరువురు ఆ యొక్క చార్టర్ పైన సంతకం చేయడం జరిగింది. రైట్ అండి. సో అదేవిధంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి అనే పదం ఏదైతే ఉందో, యునైటెడ్ నేషన్స్ అనే వర్డ్ ఏదైతే ఉందో, సో దీనిని ఈ యొక్క పదాన్ని మొదటిసారిగా ఎవరు సృష్టించడం జరిగింది, ఎవరు పేర్కొనడం జరిగింది అంటే అమెరికన్ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ఈ యొక్క పదాన్ని పేర్కొనడం జరిగింది. క్లియర్ అండి. సో రిమెంబర్ దిస్. అండ్ నెక్స్ట్, సో మరి 1945 జూన్ 26 అండి, 1945 జూన్ 26న శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక సమావేశం జరిగింది. సో ఈ సమావేశంలో ఏదైతే యుఎన్ చార్టర్ ఏర్పాటు చేయబడిందో ఆ యొక్క యునైటెడ్ నేషన్ చార్టర్ పైన సంతకాలు చేసిన దేశాలు ఎన్ని అంటే మొదట 50 దేశాలు సంతకాలు చేసినాయండి. వాటిని మనం ప్రారంభ సభ్య దేశాలు అంటాం. సో అదేవిధంగా ఆ రోజునే ఆ యొక్క సమావేశం అయిపోయిన అనంతరము పోలాండ్ అనేది 51వ దేశంగా సంతకం చేసిందండి. సో మొత్తానికి ఇక్కడ ప్రారంభ సభ్య దేశాలు ఎన్ని అంటే 51 అండి. సో సమావేశం అయిపోయిన అనంతరం పోలాండ్ 51వ దేశంగా ఆ యొక్క చార్టర్ పైన సంతకం చేయడం జరిగింది. క్లియర్ అండి. రైట్. ఎప్పుడైతే ఈ యొక్క 51 దేశాలు ఆ యొక్క చార్టర్ పైన సంతకం చేసినాయో, సైన్ చేసినాయో, అప్పుడు ఎట్ ద ఎండ్ చివరికి ఐక్యరాజ్య సమితి అనేది అక్టోబర్ 24 అండ్ 1945న ఆ యొక్క 51 దేశాలు ఆమోదించిన తర్వాతకి ఆ యొక్క చార్టర్ను ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ అనేది తన ఉనికిలోనికి వచ్చిందండి. అంటే ఏంటి, అధికారికంగా అది
పనిచేయడం అనేది ప్రారంభించింది. ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 24, 1945 నుంచి యునైటెడ్ నేషన్స్ అధికారికంగా పనిచేయడం ప్రారంభించింది. సో ఆ విధంగా ఆ యొక్క అక్టోబర్ 24 ఏంటంటే యునైటెడ్ నేషన్స్ డే అండి. అంటే ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి దినోత్సవంగా జరుపుకునే తేదీ ఏంటి అంటే దట్ ఈస్ అక్టోబర్ 24. సో అదేవిధంగా ఐక్యరాజ్య సమితి తన తొలి సమావేశాన్ని 1946 జనవరి 10న జరిగిందండి. ఆ యొక్క ప్రదేశం ఏంటి అంటే తొలి సమావేశం లండన్లో జరిగింది. క్లియర్ అండి? సో రిమెంబర్ దిస్. మరి మొత్తానికి ఐక్యరాజ్య సమితి అనేది ఏర్పాటు చేయబడింది. అది అక్టోబర్ 24, 1945 నుంచి ఉనికిలోనికి వచ్చింది. సో మరి దానికి ఏమైనా గోల్స్ ఏంటి అంటే ద 4 మెయిన్ గోల్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్ ఇన్క్లూడ్స్. సో మరి దాని యొక్క మేజర్ ప్రధాన లక్ష్యాలు ఏమున్నాయంటే ద ఫస్ట్ వన్ ఈజ్ మెయింటైనింగ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడుకోవడం అంటే ప్రపంచమంతా పీస్ అండ్ సెక్యూరిటీ శాంతి భద్రతలను కాపాడుకోవడం దాని యొక్క లక్ష్యాలలో ఒక లక్ష్యం. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే సో దట్ ఈస్ డెవలపింగ్ ఫ్రెండ్లీ రిలేషన్స్ అమాంగ్ నేషన్స్. దేశాల మధ్య స్నేహపూర్వకమైన సంబంధాలను పెంపొందించాలండి. సో ఇది ఇంకొక లక్ష్యం. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ అచీవింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఇన్ సాల్వింగ్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే అంతర్జాతీయ సమస్యలని అంటే ఏవైతే అంతర్జాతీయ సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడంలో అంతర్జాతీయంగా సహకారాన్ని సాధించడం అనే దాని యొక్క మరొక లక్ష్యం. అదేవిధంగా ద ఫైనల్ వన్ టు బీ ఎ సెంటర్ ఫర్ హార్మోనైజింగ్ ద యాక్షన్స్ ఆఫ్ నేషన్స్ టు అచీవ్ దీస్ గోల్స్. ఈ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని సాధించడానికి దేశాల చర్యలను సమన్వయం చేసే కేంద్రంగా యుఎన్ఓ ఉండాలి అని చెప్పేసి ఈ విధమైన బేసిక్ లక్ష్యాలతోని ఈ యొక్క యుఎన్ఓ అనేది తన యొక్క లక్ష్యాలని నిర్దేశించుకోవడం జరిగిందండి. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ యునైటెడ్ నేషన్కి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని. సో అదేవిధంగా యునైటెడ్ నేషన్ యొక్క ఎయిమ్స్ గురించి లక్ష్యాల గురించి మనం డిస్కస్ చేసినాం. సో ఇప్పుడు మనం యునైటెడ్ నేషన్ స్ట్రక్చర్ ఏంటి, సో ఐక్యరాజ్య సమితి నిర్మాణం గురించి ఇక్కడ మనం చూస్తే సో ఐక్యరాజ్య సమితికి 5 ప్రధాన అంగాల ద్వారా ఇది నిర్మించబడడం జరిగిందండి. అంటే స్టార్టింగ్లో 6 ప్రధాన అంగాలు ఉండే, ప్రిన్సిపల్ ఆర్గాన్స్ 6 ఉండే. సో ఒకటి తీసివేయడం జరిగింది, అదేంటో కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మొదటగా దీని యొక్క ప్రధాన అంగాల్లో మనం చూసినట్లయితే జనరల్ అసెంబ్లీ అండి, సాధారణ సభ. సో దీన్ని మనం సర్వప్రతినిధి సభ అని కూడా చెప్పవచ్చు. అండ్ సెకండ్ ప్రిన్సిపల్ ఆర్గాన్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, సో యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఈసీఓఎస్ఓసి, ఆర్థిక సామాజిక మండలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇక్కడ యునైటెడ్ నేషనల్ సెక్రటేరియట్ అండి, సో యుఎన్ సెక్రటేరియట్. సో ఇక్కడ మరి 6th ప్రిన్సిపల్ ఆర్గాన్ అయినటువంటి ది ట్రస్టీషిప్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఇది తన యొక్క పనిని బంద్ చేసిందండి, ఆఫ్ చేసింది. ఎప్పటి నుంచి బంద్ చేయడం జరిగింది ఇది ఒక తన పనిని అంటే నవంబర్ 1, 1994 నుంచి తన యొక్క కార్యకలాపాలని ఈ యొక్క ట్రస్టీషిప్ అనేది ఈ ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది తన యొక్క కార్యకలాపాలని నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే అన్ని ట్రస్ట్ భూభాగాలు స్వతంత్రాన్ని సాధించాయండి 1994 నాటికి. కాబట్టి ఇది కార్యకలాపాలను నిర్వహించాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది తన కార్యకలాపాలని బంద్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క పలావు అనేది స్వతంత్రాన్ని పొందిందో దాని తర్వాత నుంచి ఈ యొక్క ట్రస్టీషిప్ కౌన్సిల్ అనేది తన యొక్క కార్యకలాపాలని నిలిపివేయడం జరిగింది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1994 నవంబర్ 1 నుంచి. రైట్ అండి. సో ప్రస్తుతానికి ఎన్ని ప్రిన్సిపల్ ఆర్గాన్స్ ఉన్నాయంటే 5 ఆర్గాన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒకదాని గురించి ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో మొదటగా జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. సో యాజ్ వి డిస్కస్ బిఫోర్ మనం దాని సర్వప్రతినిధి సభ అని కూడా పేర్కొన్నాం. సో అయితే ఈ సాధారణ సభను ప్రపంచ పార్లమెంట్గా పిలవడం జరుగుతుంది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అంటే న్యూయార్క్లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉందండి. సో ఈ యొక్క జనరల్ అసెంబ్లీకి సంబంధించి అధ్యక్షుడు కావచ్చు, ఉపాధ్యక్షుల యొక్క పదవీ కాలం ఎంతయా అంటే 1 year అండి, 1 year, 1 సంవత్సరం వీరి యొక్క అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఈ సభలో ఈ యొక్క జనరల్ అసెంబ్లీలో సభ్య దేశాలన్నిటికీ ప్రాతినిధ్యం ఉంటుందండి. సో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితిలో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 193 సభ్య దేశాలు ఉన్నాయండి.
సో ఈ యొక్క అన్ని సభ్య దేశాలకి ఈ యొక్క జనరల్ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉంటుంది. సో ప్రతి దేశానికి కూడా ఇక్కడ సమానంగా ఓటు హక్కు అనేది కూడా ఉంటుందండి. రైట్, సో దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైనా సమావేశం ఈ యొక్క జనరల్ అసెంబ్లీలో జరిగితే ప్రతి సభ్య దేశం గరిష్టంగా 5 సభ్యులని ఆ యొక్క సమావేశాలకి పంపవచ్చండి. రైట్, సో ఈ యొక్క జనరల్ అసెంబ్లీ అనేది ఇయర్లీ ఒక పర్యాయం సమావేశం అవుతుంది. అది ఎప్పుడు అంటే సాధారణంగా సెప్టెంబర్ మంత్లో ఆ యొక్క సమావేశం అనేది ఉంటుందండి. సో ఈ యొక్క సమావేశానికి అధ్యక్షుడిని ఆ యొక్క సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో ఆ సభ్య దేశాలు అన్నీ కలిసి ఎంపిక చేయడం జరుగుతుంది. రిమెంబర్ దిస్. అండ్ మరి దీని పని ఏంటి, ఈ యొక్క జనరల్ అసెంబ్లీ పని ఏంటి అంటే యూజువల్గా ఇది కొత్త సభ్య దేశాలకి ప్రవేశాన్ని కల్పించడానికి, అదేవిధంగా భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నిక చేయడంలో ఈ సభకే అధికారం ఉంటుందండి. ఈ యొక్క జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుందంటే కొత్తగా ఏ దేశాలకు సభ్యత్వం కల్పించాలన్నా కానీ, అదేవిధంగా యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలని ఎంపిక చేసే విషయంలో కూడా ఈ సభకి అధికారం ఉంటుంది. సో మొత్తానికి యుఎన్ఓ ఆశయాలకు లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే ఏవైనా సభ్యదేశాలను ఉంటే వాటిని తొలగించే అధికారం కూడా ఈ సభకి ఉంటుంది అండి. రైట్, సో మొత్తానికి అన్ని రంగాలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడము ఈ యొక్క సభ యొక్క కర్తవ్యం. రైట్ అండి. సో ఈ సభ 3/2 మెజారిటీతో అంటే 2/3 మెజారిటీతో నిర్ణయాలని చేయడం జరుగుతుంది. సో ఇది దీనికి సంబంధించి. మరి దీనికి ఈ యొక్క సభకి సంబంధించి మన ఇండియా యొక్క రిలేషన్ చూసుకుంటే ఏ విధంగా ఉంది అంటే, సాధారణ సభకి ఈ యొక్క జనరల్ అసెంబ్లీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్ అండి, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1953. అండ్ సాధారణ సభలో ప్రసంగించిన తొలి భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఇహిస్ అటల్ బిహారీ వాజ్పేయి. అప్పుడు ప్రధానమంత్రిగా ఎవరున్నారు అంటే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నాడండి, మొరార్జీ దేశాయ్. రైట్. అండ్ నెక్స్ట్ సాధారణ సభలో హిందీలో ప్రసంగించిన తొలి భారత ప్రధాని ఎవరు అంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఈయన ప్రసంగించిండు. అండ్ రెండవ భారత ప్రధాని ఎవరు అంటే నరేంద్ర మోడీ. రైట్ అండి. సో వీటిని గుర్తుపెట్టుకోండి. అది ఫస్ట్ ప్రిన్సిపల్ ఆర్గన్ అయినటువంటి జనరల్ అసెంబ్లీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. సో యుఎన్ చార్టర్ ప్రకారము అంతర్జాతీయ శాంతి భద్రతల నిర్వహణ దీని యొక్క ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండి, ప్రాథమిక బాధ్యత. అంటే ఏంటి, ఈ యొక్క భద్రతా మండలి యొక్క ఏంటంటే అంతర్జాతీయ శాంతి భద్రతలను నిర్వహించాలి. ఇది దాని యొక్క ప్రైమరీ ఎయిమ్. సో మరి ఈ యొక్క సమితి ప్రారంభమయ్యే నాటికి, ఈ యొక్క యుఎన్ఓ ప్రారంభమయ్యే నాటికి ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 15 ఉన్నాయండి. దాంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు, 11 సభ్య దేశాలు ఉన్నాయి, 11. దాంట్లో 5 శాశ్వత సభ్య దేశాలు అండ్ 6 తాత్కాలిక సభ్య దేశాలు. సో మొత్తానికి అప్పుడు 11 ఉండే. అయితే ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 15 సభ్య దేశాలు ఉన్నాయండి. దీంట్లో 5 ఏమో శాశ్వతమైనవి అండ్ 10 ఏంటి అంటే తాత్కాలిక సభ్య దేశాలు. సో ఈ నెంబర్ని ఎప్పుడు పెంచారు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1965లో ఆ యొక్క 6 ఉన్న ఈ యొక్క తాత్కాలిక సభ్య దేశాలని 10కి పెంచడం జరిగింది. అంటే 4 సభ్య దేశాలను అదనంగా పేర్కొనడం జరిగింది అండి, అదనంగా పెంచడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే అది 1965లో పెంచడం జరిగింది. అందులో 5 శాశ్వత సభ్య దేశాలు కాగా యాజ్ వి డిస్కస్ బిఫోర్ 10 2 ఏళ్ల కాల వ్యవధి కొరకు ఎన్నిక కాబడు తాత్కాలిక సభ్య దేశాలు. రైట్ అండి. సో 5 అనేది శాశ్వత సభ్య దేశాలు, వాటికి సభ్యత్వం అనేది శాశ్వతంగా ఉంటుంది. కానీ ఏవైతే 10 దేశాలు ఉన్నాయో ఇవి 2 ఏళ్ల కాల వ్యవధి అంటే 2 years టైం పీరియడ్ కోసం ఈ యొక్క టెంపరవరీ కంట్రీస్ అనేవి సభ్య దేశాలుగా కొనసాగడం జరుగుతుంది. మరి ఆ యొక్క 5 శాశ్వత సభ్య దేశాలు ఏంటి అంటే అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్ అండి. రైటా. సో ఐ రిపీట్ అగైన్, అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్స్లు ఇవి శాశ్వత సభ్య దేశాలు. మరి ఈ యొక్క శాశ్వత సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో వీటికి వీటో అధికారం కూడా ఉంటుందండి. రైటా. సో వీటికి వీటో పవర్ కూడా ఈ యొక్క పర్మనెంట్ కంట్రీస్కి ఉండడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం భద్రతా మండలి తన ఆదేశాలను పాటించని రాజ్యాలపై ఆంక్షలను విధిస్తుందండి. చివరికి సైనిక చర్య కూడా చేపట్టే అధికారం ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్కి ఉంటుంది. మరి భారత్ రిలేషన్షిప్ని చూస్తే దీనికి సంబంధించి భద్రతా మండలికి భారత్ ఇప్పటి వరకు 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎంపికైందండి. తొలిసారిగా 1951లో అయితే ప్రజెంట్ 8వసారి 2021లో ఎన్నిక కావడం జరిగింది. రైట్ అండి. సో మరి
ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్కి, భద్రతా మండలికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. సో ఎప్పుడు వచ్చింది నోబెల్ బహుమతి అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1988లో 1988లో దీనికి నోబెల్ బహుమతి రావడం జరిగింది. భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం కోసం, ఇంపార్టెంట్ అండి, ఈ యొక్క భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడిన దేశాలే G4 కూటమి అంటామండి. భద్రతా సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం కూటమిగా ఏర్పడిన దేశాలు ఏంటి అంటే అవి జర్మనీ, జపాన్, భారత్, బ్రెజిల్. రైట్ అండి. సో వీటినే మనం G4 కూటమి అంటాం. రైటా? సో దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ ప్రిన్సిపల్ ఆర్గాన్ వచ్చేసి ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండి. ఓకేనా? ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఆర్థిక సామాజిక మండలి. ఆర్థిక సామాజిక మండలి. సో ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి అనేది సాధారణ సభ అంటే జనరల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో ఇది పనిచేయడం జరుగుతుందండి. సో దీనిలో ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 54. సో 2/3 మెజారిటీతో సాధారణ సభ చేత ఈ యొక్క సభ్య దేశాలు అనేవి ఎన్నిక కాబడతాయి. అదేవిధంగా ఈ యొక్క సభ్య దేశాల పదవీ కాలం ఎంత, టైం పీరియడ్ ఎంత అంటే దీనికి సంబంధించి 3 సంవత్సరాలండి. మరి ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూయార్క్లో ఉంది. ఈ యొక్క మండలి అనేది ఏటా 2 సార్లు అండి, ఇయర్లీ ట్వైస్ సమావేశం అవుతుంది. సో మరి దీని యొక్క విధి ఏంటి? ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి యొక్క విధి ఏంటి అంటే ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడము, విద్య, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడము, మానవ హక్కులను కాపాడడము వంటివి ఈ యొక్క మండలి యొక్క ఆశయాలు, లక్ష్యాలు. మరి ప్రతి సంవత్సరము 1/3 వంతు సభ్య దేశాలు పదవి విరమణ చేస్తాయండి ఈ యొక్క మండలి నుంచి. ఎంత? 1/3 అంటే 18 దేశాలు ఎవ్రీ ఇయర్ ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి నుంచి పదవీ విరమణ అనేవి చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాలి దీన్ని. సో అయితే ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలికి రీజనల్ కమిషన్స్ కూడా ఉన్నాయండి. సో మరి ఎన్ని రీజనల్ కమిషన్స్ ఉన్నాయంటే 5 ప్రాంతీయ కమిషన్లు ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ మనం చూద్దాం. మొదటగా ఎకనామిక్ కమిషన్ ఫర్ ఆఫ్రికా, ECA అంటాం. దాని యొక్క సంక్షిప్త నామము అది అడిస్ అబాబా అండి. ఓకేనా? ఎక్కడ అంటే అడిస్ అబాబా. సో దీని యొక్క రెండో రీజనల్ కమిషన్ ఎక్కడుంది అంటే ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్. సో దీని యొక్క కార్యాలయం బ్యాంకాక్, థాయిలాండ్లో ఉందండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్. దీని యొక్క కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఫోర్త్ వన్ ఎకనామిక్ కమిషన్ ఫర్ లాటిన్ అమెరికా అండ్ ద కరేబియన్ అండి. సో ఇది శాంటియాగో, చిలీలో ఉంది. అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ వెస్టర్న్ ఏషియా, సో బీరూట్, లెబనాన్ అండి. సో ఇక్కడ ఉండడం జరిగింది. ఈ విధంగా దీనికి ఆర్థిక సామాజిక మండలికి 5 ప్రాంతీయ కార్యాలయాలు ఈ యొక్క ప్లేసుల్లో ఉండడం జరిగింది. రైట్ అండి. సో మొత్తానికి ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి అనేది 14 యునైటెడ్ నేషన్స్ ప్రత్యేక ఏజెన్సీలు, 10 ఫంక్షనల్ కమిషన్లు మరియు 5 ప్రాంతీయ కమిషన్లు యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్ పనిని అంటే వీటన్నిటి యొక్క పనిని ఈ యొక్క మండలి అనేది సమన్వయం చేస్తుందండి. అదేవిధంగా 9 UN ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి అండ్ UN కార్యక్రమాలు అంటే UN ప్రోగ్రామ్స్కి సంబంధించిన నివేదికల్ని కూడా ఇది తీసుకుంటుంది. మరియు ఈ యొక్క యునైటెడ్ నేషన్స్ వ్యవస్థకి మరియు సభ్య దేశాలకి వివిధ సిఫార్సులను కూడా ఈ యొక్క ఆర్థిక సామాజిక మండలి అనేది జారీ చేయడం జరుగుతుందండి. సో ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్ అండి ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి. రైట్ అండి. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ప్రిన్సిపల్ ఆర్గాన్ అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానము. సో ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా దీన్ని మనం ప్రపంచ న్యాయస్థానంగా కూడా పిలువబడడం జరుగుతుంది. ఇది మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే నెదర్లాండ్స్లోని ది హేగ్ నగరంలోని శాంతి సౌధంలో ఉందండి దీని యొక్క ప్రధాన కార్యాలయం. సో మరి ఈ యొక్క అంతర్జాతీయ న్యాయస్థానం కావచ్చు అండ్ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు, ఈ రెండు అనేవి వేరువేరు సంస్థలండి. రైట్? అంతర్జాతీయ న్యాయస్థానం వేరే, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వేరే. ఈ రెండు వేరువేరు సంస్థలు. దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 1945లో యునైటెడ్ నేషన్స్ చార్టర్ ఆధారంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది స్థాపించబడిందండి. మరి ఇది ఎప్పటి నుంచి పనిచేయడం ప్రారంభించింది అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ 1946 నుంచి ఇది తన పనిని చేయడం ప్రారంభించడం జరిగింది. క్లియర్? రైట్. సో మరి ద ICJ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 15 జడ్జెస్. ఈ యొక్క ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అనేది 15 మంది న్యాయమూర్తులతో కూడి ఉంటుంది. మరి ఈ యొక్క న్యాయమూర్తుల పదవీ కాలం ఎంతయా అంటే వాళ్ళది 9 years అండి. 9 సంవత్సరాల పదవీ కాలం వాళ్ళు కలిగి ఉంటారు. అయితే సభ్య దేశాల మధ్య ఏదైతే ఈ యొక్క సభ్య దేశాలు ఉన్నాయో
వాటి మధ్య తలెత్తే వివాదాలను అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఐసీజే అనేది పరిష్కరిస్తుంది. సో దీని యొక్క తీర్పు అనేది అంతిమం అండి, ఫైనల్. ఎలాంటి అప్పీళ్ళకి అవకాశం లేదు దీని తీర్పు తర్వాతికి. క్లియర్? రైట్. సో మరి ఇండియాకి సంబంధించిన రిలేషన్ చూస్తే అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులుగా పనిచేసిన భారతీయులు ఎవరయ్యా వారు అంటే బిఎన్ రావ్, రెండో వ్యక్తి నాగేందర్ సింగ్, అండ్ 3 ఆర్ఎస్ పాఠక్, అండ్ 4 దల్బీర్ భండారీ. రైట్ అండి. సో ఈ 4 న్యాయమూర్తులుగా పనిచేశారు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఎవరు భారత్ తరపున అంటే నాగేందర్ సింగ్. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు ఎవరు అంటే రోస్లాన్ హిగ్గిన్స్ అండి, బ్రిటన్కి చెందిన మహిళ. మొత్తానికి ఈ అధ్యక్ష ఉపాధ్యక్షుల పదవీ కాలం ఎంతయా అంటే 3 సంవత్సరాలు, 3 years అండి. క్లియర్? రైట్. సో అది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి సంబంధించి. నెక్స్ట్ 5వ ప్రిన్సిపల్ ఆర్గాన్ అయిన యుఎన్ సెక్రటేరియట్ గురించి ఇక్కడ మనం చూస్తే ఇది ఐక్యరాజ్య సమితి యొక్క వ్యవహారాల నిర్వహించే ఇది ఒక కార్యనిర్వాహక విభాగం అండి, ఎగ్జిక్యూటివ్ విభాగము ఈ యొక్క యుఎన్ సెక్రటేరియట్ అనేది. మరి దీని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే దీని ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది అండి. సో సచివాలయానికి ప్రధాన అధికారిగా ఈ యొక్క సెక్రటేరియట్కి ప్రధాన అధికారిగా ఎవరు ఉంటారంటే సెక్రటరీ జనరల్ ఉంటారండి. ఆయన మనం సెక్రటరీ జనరల్ అంటారు. సో మరి ఈయన పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఈ యొక్క సెక్రటరీ జనరల్ పదవీ కాలము 5 సంవత్సరాలు. అయితే ఈ సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసిన తొలి భారతీయుడు ఎవరయ్యా అంటే సో అతను వచ్చి శశి తరూర్ అండి, కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. సో ఐక్యరాజ్య సమితి నిర్వహించే యొక్క శాంతి సైనిక దళాలను, ఇంపార్టెంట్ అంటే ఐక్యరాజ్య సమితి నిర్వహించే శాంతి సైనిక దళాలను బ్లూ హెల్మెట్స్గా పేర్కొనడం జరుగుతుంది. రైట్ అండి, బ్లూ హెల్మెట్స్గా పేర్కొనడం జరుగుతుంది ఈ యొక్క శాంతి సైనిక దళాలను. క్లియర్? రిమెంబర్ దిస్. సో మరి ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించిన సెక్రటరీ జనరల్ల జాబితాని ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా యాక్టింగ్ అండి తాత్కాలిక సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే గ్లాడ్విన్ జేబ్. రైట్ అండి, ఇతను తాత్కాలికంగా పనిచేస్తున్నాడు. ఎప్పటి నుంచి అంటే ఏర్పాటు చేయబడినప్పటి నుంచి, అంటే 1945లో అక్టోబర్ 24లో ఈ యొక్క యుఎన్ఓ ఏర్పాటు చేయబడింది. అప్పటి నుంచి ఈయన 1946 వరకు తాత్కాలికంగా పనిచేసిండండి, యాక్టింగ్ సెక్రటరీ జనరల్గా పనిచేసిండు. సో ఇతన్ని ఏ కంట్రీ అంటే సో యునైటెడ్ కింగ్డమ్ అండి. మరి యుఎన్ రీజియన్ గ్రూప్ ఏంటి అంటే రీజనల్ గ్రూప్ ఏంటి అంటే అది వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్. ఇది యుఎన్ రీజనల్ గ్రూప్కి సంబంధించి. రైట్ అండి. అండ్ నెక్స్ట్ సో మొదటగా ఇప్పుడు ఆయన తాత్కాలికంగా పనిచేసిండండి. సో ఈ యొక్క యుఎన్ఓకి తొలి సెక్రటరీగా జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే ట్రిగ్వేలీ అండి. ఓకేనా, ట్రిగ్వేలీ. సో ఈయన 1946 నుంచి 1952 వరకు పనిచేసిండు. ఇతని ఏ దేశం అంటే నార్వే అండి. సో రీజనల్ గ్రూప్ ఏంటి అంటే యుఎన్కి సంబంధించి రీజనల్ గ్రూప్ ఏంటి అంటే వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈయన ఎవరైతే ఇతను ఉన్నాడో ఈయన మొదటి ఐరోపా దేశస్థుడు అండి ఈ యొక్క యుఎన్ఓకి సంబంధించి పనిచేసిన వ్యక్తులలో. అండ్ నెక్స్ట్ సెక్రటరీ జనరల్ రెండవ వ్యక్తి ఎవరు అంటే దట్ ఈస్ డాగ్ హమ్మర్స్ ఓల్డ్. రైట్ అండి. సో ఇతను రెండవ సెక్రటరీ జనరల్గా యుఎన్కి సంబంధించి పనిచేసిండు. మరి ఆయన యొక్క ఆఫీస్ ఎంతకాలం నుంచి ఉంది అంటే 1953 నుంచి 1961 వరకు ఆయన పనిచేయడం జరిగింది. సో మంది ఆయనది ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే స్వీడన్కి సంబంధించి. మరి యుఎన్ రీజనల్ గ్రూప్ ఏంటి అంటే అది వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్కి సంబంధించి. రైట్ అండి. సో మొత్తానికి ఈయన రెండవ ఐరోపా వాసి. అదేవిధంగా ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పదవిలో ఉండగా మరణించిన వ్యక్తి అండి ఈ యొక్క డాగ్ హమ్మర్స్ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో ఈయన పదవిలో ఉండగా మరణించిన యుఎన్ సెక్రటరీ జనరల్. రైట్ అండి. సో ఈయన కాంగో సంక్షోభం సందర్భంగా మొత్తానికి ఈయన ఒక విమాన ప్రమాదంలో మరణించడం జరిగిందండి ఈ యొక్క రెండవ పర్సన్. రైట్. అండ్ మూడో వ్యక్తి సో థర్డ్ సెక్రటరీ జనరల్గా పనిచేసింది యుథాంట్ అండి. యుథాంట్ ఈయన 2 times పనిచేసిండు, 2 సార్లు పనిచేసిండు. మరి ఈయన ఆఫీస్ కాలాన్ని చూస్తే మనం 1961 నుంచి 1970 వరకు ఉంది. మరి ఈయనది కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ అంటే బర్మా అండి, నథింగ్ బట్ మయన్మార్. ఓకే. మరి యుఎన్ రీజనల్ గ్రూప్ ఏంటి అంటే ఏసియా అండి. ఓకేనా, ఏసియా కాంటినెంట్ నుంచి ఈయన పనిచేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆసియా నుండి ఎన్నికైన మొదటి వ్యక్తి అండి ఈయన. ఏషియన్ కాంటినెంట్ నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి ఎవరు అంటే యుథాంట్. సో మొత్తానికి ఆయన మొదటిసారి ఎన్నికైన 2 సార్లు పనిచేయడం జరిగింది ఈ యొక్క సెక్రటరీ జనరల్గా. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ థర్డ్ పర్సన్. సో ఈ థర్డ్ పర్సన్ ఎవరంటే
కుర్ట్ వాల్దీమ్ అండి, ఓకేనా, కుర్ట్ వాల్దీమ్. సో ఈయన కూడా 2 సార్లు పనిచేయడం జరిగింది సెక్రటరీ జనరల్గా యూఎన్కి. ఈయన యొక్క టైం పీరియడ్ 1972 నుంచి 1981 వరకు ఈయన పనిచేయడం జరిగింది. సో మరి ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వ్యక్తి. రీజనల్ గ్రూప్ వచ్చేసి వెస్టర్న్ యూరోపియన్ అండ్ అదర్స్, రైట్ అండి. సో మరి ఈయన 3వ ఐరోపా వాసి అండి. సో ఈ యొక్క కుర్ట్ వాల్దీమ్ ఎవరైతే ఉన్నారో ఈయన 3వ ఐరోపా వాసి. అదేవిధంగా ఈయన ఎప్పుడైతే ఈ యొక్క పనిచేయడం అయిపోయిన తర్వాతకి ఆస్ట్రియాకి అధ్యక్షుడు కూడా అయిందండి ఈ యొక్క కుర్ట్ వాల్దీమ్ అనే వ్యక్తి. క్లియర్. అండ్ నెక్స్ట్ వ్యక్తి వచ్చేసి మనకి సెక్రటరీగా జనరల్గా పనిచేసింది జేవియర్ పెరిచ్ డి కుల్లాన్. సో ఈయన కూడా 2 టైమ్స్ పనిచేసిండండి. సో ఈయన ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే పెరు దేశానికి సంబంధించిన వ్యక్తి. ఈయన 1982 నుంచి 1991 వరకు పనిచేసిండు 2 టైమ్కి సంబంధించి. సో ఈయన యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే దక్షిణ అమెరికా కాంటినెంట్ నుంచి ఎన్నికైన మొదటి వ్యక్తి అండి ఈయన, రైటా. సో ఈయన కూడా అంతే సెక్రటరీ జనరల్గా పనిచేసిన తర్వాతకి ఈయన కూడా ఈ పెరు దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క జేవియస్ పెరెజ్ డి కుల్లార్, రైట్ అండి, రైట్. ఇది ఈయనకు సంబంధించిన ఇంపార్టెంట్ అంశాలు. అండ్ నెక్స్ట్ సెక్రటరీ జనరల్గా పనిచేసింది ఎవరంటే బౌట్రోస్ ఘాలీ అండి, రైటా. సో బౌట్రోస్ ఘాలీ ఈయన దీనికి సంబంధించి అంటే 6వ సెక్రటరీ జనరల్గా పనిచేసిన వ్యక్తి. ఈయన యొక్క టైం పీరియడ్ ఎప్పుడు అంటే 1992 నుంచి 1996 వరకు ఈయన పనిచేసిండు. ఈయన ఆరిజిన్ ఎక్కడ కంట్రీకి సంబంధించి అంటే ఈజిప్ట్ అండి, రైట్, ఆఫ్రికా కాంటినెంట్. సో మరి ఇది యూఎన్ రీజియన్ గ్రూప్ ఏంటి అంటే రీజనల్ గ్రూప్ ఏంటి అంటే అది ఆఫ్రికా. అంటే ఇక్కడ మనం ఒకటి కీన్గా అబ్జర్వ్ చేస్తే సో ఈ ఎవరైతే బౌట్రోస్ ఘాలీ ఉన్నాడో ఈయన తొలి ఆఫ్రికా వాసి అండి. అంటే సెక్రటరీ జనరల్గా ఈయన అతి తక్కువ కాలం పనిచేసిన వ్యక్తిగా గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈయన తొలి ఆఫ్రికా వాసిగా కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్. అండ్ నెక్స్ట్ 7th పర్సన్. సో ఆయన కోఫీ అన్నాన్ అండి. ఈయన కూడా 2 సార్లు పనిచేసిండు ఈ యొక్క యుఎన్ సెక్రటరీ జనరల్గా, రైట్ అండి. సో మరి ఈయన 1997 నుంచి 2006 వరకు పనిచేయడం జరిగింది. సో ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే ఘనా దేశానికి చెందిన వ్యక్తి. సో ఈయన 2వ ఆఫ్రికా వాసి అండి. సో ఇందాక చెప్పుకున్నట్లు అతను వచ్చేసి మనకి బౌట్రోస్ ఘాలీ వచ్చేసి మొదటి ఆఫ్రికా వాసి అయితే ఇతను 2వ ఆఫ్రికా వాసి, రైటా. ఈయనకు సంబంధించి మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇతనికి 2001లో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2001లో నోబెల్ శాంతి బహుమతి కూడా కోఫీ అన్నాన్కి రావడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇన్ ద ఇయర్ ఆఫ్ 2003లో ఇందిరాగాంధీ సద్భావన అవార్డును కూడా ఈయన పొందడం జరిగింది, రైట్ అండి. ఇది కోఫీ అన్నాన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ బాన్ కీ మూన్ అండి, రైటా. సో 8th పర్సన్ వచ్చేసి బాన్ కీ మూన్. ఈయన కూడా 2 టైమ్స్ చేసిండు. 2007 నుంచి 2016 వరకు ఈయన చేయడం జరిగింది. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే సౌత్ కొరియాకి చెందిన వ్యక్తి. సో ఇక్కడ యుఎన్ రీజనల్ గ్రూప్ వచ్చేసి ఏసియా పసిఫిక్, రైట్ అండి, రైట్. సో ఈ పదవిని అంటే ఈ యొక్క సెక్రటరీ జనరల్ ఏదైతే ఉందో ఈ పదవిని పొందిన 2వ ఆసియా వాసి అండి. ఈయన కూడా 2 టైమ్స్ పనిచేయడం జరిగింది. ఇది బాన్ కీ మూన్కి సంబంధించి, రైట్. అండ్ నెక్స్ట్ ప్రజెంట్ 9th ఈ యొక్క సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నది ఎవరంటే అంటోనియో గుటెరస్ అండి, ఓకేనా, అంటోనియో గుటెరస్. సో ఈయన 2015 నుంచి టిల్ డేట్ అండి ఇప్పటివరకు కూడా ఈయన పనిచేయడం జరుగుతుంది. సో మరి ఈయన యొక్క కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఎక్కడ, ఈయన ఏ దేశానికి అంటే పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి ఈ యొక్క అంటియో గుటెరస్కి సంబంధించిన అంశాలు. ఈయన పోర్చుగల్ దేశానికి చెందిన వ్యక్తి, రైట్ అండి. సో ఇవి ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ యొక్క సెక్రటరీ జనరల్స్కి సంబంధించిన విషయాలు. సో ఫార్ వీ హ్యావ్ డిస్కస్డ్ యుఎన్ఓకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని డిస్కస్ చేసినాం అండ్ యుఎన్ఓ యొక్క ఎయిమ్స్ డిస్కస్ చేసినాం. అట్ ది సేమ్ టైం స్ట్రక్చర్ ఆఫ్ యుఎన్ఓ యొక్క నిర్మాణం గురించి కూడా మనం డిస్కస్ చేసినామండి. సో ఇప్పుడు యునైటెడ్ నేషన్స్కి సంబంధించి స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ అంటే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ప్రత్యేక ఏజెన్సీల గురించి మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్ అండి. సో మొదటగా చూసినట్లయితే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. సో ఆహార వ్యవసాయ సంస్థ అండి. దీని యొక్క యాక్రోనమ్ అంటే సంక్షిప్త నామం ఏంటి అంటే FAO. సో దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి రోమ్లో ఉంది, ఇటలీ, రైట్ అండి, ఇటలీ దేశంలో రోమ్లో ఉంది. మరి దీని యొక్క ఫౌండింగ్ ఇయర్ ఎప్పుడు అంటే 1945లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ కార్మిక సంస్థ. సో దీని యొక్క యాక్రోనమ్ ILO అండి. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1946. అండ్ నెక్స్ట్ ఏజెన్సీ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్
ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ, దాన్నే మనం యునెస్కో అంటామండి. దాని యాక్రోనం సంక్షిప్త నామం. అండ్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1946. అండ్ నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ. సో యాక్రోనం WHO, హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ ఫౌండింగ్ ఇయర్ 1948. అండ్ నెక్స్ట్ బ్రిటన్ వుడ్స్ కౌలల్ అండి. సో మరి ఈ యొక్క బ్రిటన్ వుడ్స్ కౌలల్ అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం 1944 జూలై 22న, సో 1944 జూలై 22న అమెరికాలోని బ్రిటన్ వుడ్స్ నగరంలో UN మానిటరీ అండ్ ఫినాన్షియల్ కాన్ఫరెన్స్ జరిగిందండి. రైటా? సో మరి ఈ యొక్క సమావేశంలో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF, IBRD, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థలని ఏర్పాటు చేసే ఒప్పందాలపైన సంతకాలు చేయడం జరిగింది. ఈ యొక్క రెండు సంస్థలనే బ్రిటన్ వుడ్స్ కౌలలు అని పేర్కొనడం జరుగుతుందండి, ఈ యొక్క IMFని అండ్ IBRDని. క్లియర్ అండి? రైట్. సో మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధి, దీన్ని మనం IMFగా పేర్కొంటాం. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ అండి, యునైటెడ్ స్టేట్లో వాషింగ్టన్లో ఉంది. మరి దీని యొక్క ఫౌండింగ్ ఇయర్ ఎప్పుడు అంటే 1945. అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అండి, ప్రపంచ బ్యాంక్ గ్రూపు. ప్రపంచ బ్యాంక్ దీని యొక్క యాక్రోనం వచ్చేసి WBG. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ DC అండి, USAలో ఉంది. మరి దీని యొక్క ఫౌండింగ్ ఇయర్ ఎప్పుడు అంటే 1944. సో ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క పురాతన నామమే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి, IBRD. అంతర్జాతీయ పునర్వ్యవస్థీకరణ అభివృద్ధి బ్యాంకుగా మనం ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ యొక్క పురాతన నామంగా చెప్పుకోవచ్చు. సో మరి ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనుబంధ సంస్థల గురించి ఒకసారి మనం చూస్తే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ICSID. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ IDA, ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ MIGA. ఇక్కడ ICSID అండ్ MIGAలు ఇవి ప్రత్యేక ఏజెన్సీలు కావండి, కానీ అవి ప్రపంచ బ్యాంక్ గ్రూప్లో భాగంగా కొనసాగుతున్నాయి. ఇవి వరల్డ్ బ్యాంక్ యొక్క అనుబంధ సంస్థలు అండి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ. సో దీని యొక్క యాక్రోనం సంక్షిప్త నామం ICAO. సో మాంట్రియల్ అండి, ఓకేనా? మాంట్రియల్. సో కెనడా అండి, కెనడాకి సంబంధించిన ఈ యొక్క మాంట్రియల్లో ఈ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. దీని యొక్క ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1944. మాంట్రియాల్ అండి, ఓకేనా? కెనడాకి సంబంధించి మాంట్రియాల్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ నెక్స్ట్ 8th ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్. సో అంతర్జాతీయ సముద్రాలకు సంబంధించిన సంస్థ అండి ఇది. సో దీని యొక్క యాక్రోనం IMO. సో లండన్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అండి, యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1948. నెక్స్ట్ ఏజెన్సీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్, అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో దీని యొక్క యాక్రోనం వచ్చేసి ITU, హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1865 అండి. సో ఇది UNO ఏర్పాటు చేయబడక ముందు నుంచే కొనసాగుతుంది. మరి ఇది 1947లో ఈ యొక్క UNలో జాయిన్ కావడం జరిగింది, ఈ యొక్క అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ అనేది. అదేవిధంగా UN పోస్టల్ యూనియన్ అండి, ఓకేనా? విశ్వ తపాలా సంఘము, యూనివర్సల్ పోస్టల్ యూనియన్, విశ్వ తపాలా సంఘము UPU దీని యొక్క యాక్రోనం. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి బెర్న్, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది ఎప్పుడు ఏర్పాటు చేయబడింది అంటే UN ఏర్పాటు చేయబడక ముందే ఏర్పాటైందండి. ఇది 1874లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ ఏజెన్సీ వచ్చేసి వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ, యాక్రోనం WMO, హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1950. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPO దీని యొక్క యాక్రోనం. సో హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెనీవా అండ్ స్విట్జర్లాండ్ అండి. అండ్ 1967లో 1967 అనేది దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ UNIDO దీని యొక్క యాక్రోనం. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వియన్నా అండి, ఆస్ట్రియా దేశంలో ఉంది. అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1966. అండ్ నెక్స్ట్ ఏజెన్సీ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ. సో యాక్రోనం
UNWTO. సో హెడ్ క్వార్టర్స్ మాడ్రిడ్, స్పెయిన్. అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1974, రైట్ అండి. సో ఇవి యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన స్పెషలైజ్డ్ ఏజెన్సీ అండి. సో ప్రత్యేకమైన ఏజెన్సీలు ఈ మనం ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్నవి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే ఈ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క రిలేటెడ్ ఏజెన్సీస్ ఏంటి అండ్ అనుబంధ సంస్థల గురించి అండ్ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నిధులు, ఫండ్స్ గురించి అండ్ కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ మనం చూద్దామండి. సో మొదటగా యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ గురించి చూసినట్లయితే ద ఫస్ట్ వన్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, రైటా. సో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం, దీనే మనం UNEP అంటామండి. దీని యొక్క యాక్రోనమ్, సంక్షిప్త నామము. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే నైరోబీ, కెన్యాలో ఉంది. అండ్ ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1972, క్లియర్. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమము, ఓకేనా. అది పర్యావరణ కార్యక్రమం అయితే ఇది అభివృద్ధి కార్యక్రమం అండి. UNDP అంటాం మనం దీన్ని. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్లో ఉంది. సో ఇది 1965 అండి దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అండి, ఐక్యరాజ్య సమితి. సో మానవ పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమం ఏదైతే ఉందో ఈ యొక్క సెటిల్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఉంది అండి. సో దీని యొక్క యాక్రోనమ్ వచ్చేసి UN హ్యాబిటేట్, నైరోబీ అండి దీని యొక్క హెడ్ క్వార్టర్స్. అండ్ 1978లో దీని ఫౌండింగ్ ఇయర్ అనేది. అండ్ నెక్స్ట్ జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రామ్ అండ్ HIV AIDS పై సంయుక్త ఐక్యరాజ్య సమితి కార్యక్రమము. సో దీని యొక్క యాక్రోనమ్ UNAIDS. అండ్ జెనీవా అండి, స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్ ఉంది. అండ్ 1994 అనేది దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అండి, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. సో ఇది ప్రపంచ ఆహార కార్యక్రమము. రీసెంట్గా దీనికి నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది. సో ఈ యొక్క వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP అనేది దీని యొక్క యాక్రోనమ్. అండ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ రోమ్ అండి, ఇటలీలో ఉంది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1961 దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ ఇప్పుడు ఇందాక మనం ప్రోగ్రామ్స్ గురించి చూసినాం యునైటెడ్ నేషన్కి సంబంధించి. ఇప్పుడు యునైటెడ్ నేషన్కి సంబంధించిన ఫండ్స్ గురించి చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి యునైటెడ్ నేషనల్ చిల్డ్రన్స్ ఫండ్ అండి, ఓకేనా. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి, దీనే మనం యునిసెఫ్ అంటాం, UNICEF యునిసెఫ్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ USA ఉంది. ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1946. అండ్ నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్, అది చిల్డ్రన్స్ ఫండ్ అయితే ఇది జనాభా నిధి అండి, ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. UNFPA న్యూయార్క్ హెడ్ క్వార్టర్స్ USAలో ఉంది. అండ్ 1967 దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి. దీని యొక్క యాక్రోనమ్ IFAD అండి, హెడ్ క్వార్టర్స్ రోమ్, ఇటలీలో ఉంది. అండ్ 1977 దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ నెక్స్ట్ వన్ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ ఉమెన్, అంటే మహిళలకు సంబంధించి కూడా ఐక్యరాజ్య సమితికి ఒక అభివృద్ధి నిధి అనేది ఉందండి. దీని యొక్క యాక్రోనమ్ వచ్చేసి UNIFEM, హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూయార్క్ USAలో ఉంది. ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1976. అయితే ఇన్ ద ఇయర్ ఆఫ్ 2011 ఈ యొక్క UNIFEM అనేది మెర్జ్డ్ ఇంటూ UN ఉమెన్ అండి. UN ఉమెన్లో ఇది మెర్జ్ కావడం జరిగింది. సో మొత్తానికి ద యునైటెడ్ నేషన్స్ ఎంటిటీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అండ్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అండి. సో దీన్నే మనం ఆల్సో నోన్ యాజ్ UN ఉమెన్గా పేర్కొనడం జరుగుతుంది, క్లియర్. ఇప్పుడు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ చూసినాం, యునైటెడ్ నేషన్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ కార్యక్రమాలను చూసినాం, ఫండ్స్ నిధుల గురించి చేసినాం. ఇప్పుడు దానికి రిలేటెడ్ బాడీస్ కూడా ఉన్నాయండి, వాటి గురించి కూడా ఇక్కడ మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్, అంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషన్, దీన్నే మనం UNHCRగా పేర్కొంటాం. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. సో 1950 అనేది దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్ పై ఐక్యరాజ్య సమితి కార్యాలయం అండి. ఇది యాక్రోనమ్ వచ్చేసి UNODC, వియన్నా ఆస్ట్రియాలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. 1997 దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్ రీజనల్ క్రైమ్ అండ్ జస్టిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి, ఓకేనా. సో దీని యొక్క ఐక్యరాజ్య సమితి ఇంటర్గ్రేషనల్ క్రైమ్ అండ్ జస్టిస్ సో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండి. సో దీని యొక్క యాక్రోనమ్ వచ్చేసి UNICRI. సో టురిన్ ఇటలీలో ఉందండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఇన్ ద ఇయర్ ఆఫ్ 1968 అనేది దీని యొక్క ఫౌండింగ్ ఇయర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తే యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్,
విపత్తు ప్రమాదాన్ని తగ్గించడానికి ఐక్యరాజ్య సమితి కార్యాలయం, దీన్ని మనం UNDRRగా పేర్కొంటాం. జెనీవా స్విట్జర్లాండ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. 1999 అనేది దీని యొక్క ఫౌండింగ్ ఇయర్. అండ్ యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం అండి, UNU దీని యొక్క యాక్రోనమ్. టోక్యో జపాన్లో ఉందండి ఐక్యరాజ్య సమితి యొక్క యూనివర్సిటీ. సో ఫౌండింగ్ ఇయర్ వచ్చేసి 1972. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు UNCTAD. సో జెనీవా స్విట్జర్లాండ్ అండి. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది 1964 నుంచి ఇది ప్రారంభించడం జరిగింది, ఫౌండింగ్ ఇయర్ అనేది. అండ్ నెక్స్ట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ, దీని యొక్క యాక్రోనమ్ IAEA. సో వియన్నా ఆస్ట్రియా హెడ్ క్వార్టర్స్ అండి, ఫౌండింగ్ ఇయర్ 1957. నెక్స్ట్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం, యాక్రోనమ్ OHCHR, జెనీవా స్విట్జర్లాండ్ హెడ్ క్వార్టర్స్, ఫౌండింగ్ ఇయర్ 1993. క్లియర్ అండి, రైట్. సో ఇవి దానికి సంబంధించిన రిలేటెడ్ బాడీస్ అండి. ఇప్పుడు మిస్లీనియస్ అంశాలు ఏమైనా ఉంటే ఈ యొక్క UNOకి సంబంధించి చూద్దాం. సో ఆ మిస్లీనియస్ అంశాలు ఏంటంటే UNO ప్రధాన కార్యాలయం న్యూయార్క్ అండి. ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్లో ఉంది. అండ్ UNO ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదా రూపకర్త ఎవరంటే జాన్ క్రిస్టియన్, దక్షిణాఫ్రికాకి చెందిన వ్యక్తి. అదేవిధంగా UNO యొక్క జెండాను సాధారణ సభ ఆమోదించిన తేదీ ఎప్పుడు అంటే 1947 అక్టోబర్ 20న దాన్ని ఆమోదించడం జరిగింది. UNO జెండా పొడవు వెడల్పుల నిష్పత్తి ఎంత అంటే 3:2 అండి, రైటా. దాని యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి వచ్చేసి 3:2. అండ్ UNO యూరోప్ సంబంధిత కార్యాలయం ఎక్కడ ఉంది అంటే జెనీవాలో ఉంది, స్విట్జర్లాండ్లో. మరి దాని యొక్క కొత్త ప్రాంతీయ కార్యాలయం వచ్చేసి బాగ్దాద్, ఇరాక్లో ఉందండి, రైట్. అండ్ UNO యొక్క చిహ్నం ఏంటి అంటే 2 ఆలివ్ కొమ్మల మధ్య గ్లోబ్ అండి. సో ఈ ఆలివ్ కొమ్మలు అనేవి శాంతికి చిహ్నం. క్లియర్. అండ్ UNOలో సంగీత కచేరీ చేసిన భారత మహిళ ఎవరు అంటే MS సుబ్బలక్ష్మి. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1966లో ఆమె చేయడం జరిగింది. అండ్ UNO జనరల్ అసెంబ్లీ హాల్లో సంగీత దర్శకుడు AR రెహమాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక సంగీత కచేరీ కార్యక్రమము 2016 ఆగస్టు 15న జరిగిందండి, రైట్. అండ్ నెక్స్ట్ UNO ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 193 అండి, 193. సో 193వ దేశంగా చేరిన సభ్యదేశం ఏంటి అంటే అది దక్షిణ సూడాన్, 2011 జూలై 14న చేరింది. అండ్ UNOకి భూదానం చేసిన వ్యక్తి ఎవరు అంటే జాన్ డి రాక్ఫెల్లమ్ అండి, కెనడా దేశానికి చెందిన వ్యక్తి జాన్ డి రాక్ఫెల్లమ్. అండ్ అఫీషియల్ లాంగ్వేజెస్, సో మరి ఈ యొక్క ఐక్యరాజ్య సమితికి సంబంధించి 6 అఫీషియల్ లాంగ్వేజెస్ ఉన్నాయండి. అవి ఏంటి అంటే అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పెయిన్, రైట్ అండి. సో ఐ రిపీట్ అగైన్, అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పెయిన్. సో ఇవి 6 అనేవి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అధికార భాషలు, అఫీషియల్ లాంగ్వేజెస్. అయితే ఈ యొక్క అరబిక్ అనేది 6వ అధికార భాషగా ఎప్పుడు చేర్చబడింది అంటే 1973లో దీనిని 6వ అధికార భాషగా అఫీషియల్ లాంగ్వేజ్గా చేర్చబడడం జరిగింది, రైట్ అండి. సో ఇవి ఐక్యరాజ్య సమితి ఏదైతే యునైటెడ్ నేషన్స్ ఉందో దానికి సంబంధించిన అంశాలండి. సో ఈ యొక్క అంశాలను మనం ఇక్కడ డీటెయిల్గా అన్నిటికీ సంబంధించి అంటే దాని యొక్క హిస్టారికల్ పర్స్పెక్టివ్ నుంచి స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏదైతే స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఉన్నాయో వాటి గురించి, ప్రోగ్రామ్స్ గురించి, ఫండ్స్ గురించి, దాని యొక్క నిర్మాణం గురించి అండ్ అదేవిధంగా మిస్లీనియస్ పాయింట్స్ గురించి అన్నిటి గురించి మనం ఒక కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేయడం జరిగింది ఈ యొక్క వీడియోలో, రైట్ అండి. సో ఇవి మన కాంటాక్ట్ నెంబర్స్ అండ్ ఇది మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అండి, కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, రైట్ అండి. సో దట్స్ అబౌట్ ది క్లాస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.